అంచేత ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం, ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంచేత ఎప్పుడైనా సరే మహాక్షేత్రాలను ఉద్ధారం చేసేటువంటి ప్రయత్నము, మహాక్షేత్రాలకు భక్తులను సందర్శింపజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అసలు ఒక పెండ్లి చేస్తే ఎంత పుణ్యం, ఒక మహాక్షేత్రాన్ని ఒక భక్తుడి చేత దర్శింపజేస్తే అంత పుణ్యం. ఇప్పుడు భక్తుడు చూడండి, భగవంతుడిని చూసి భక్తి పారవశ్యంతో మునిగిపోతాడు. ఆయన ఎంతో సంతోషించేస్తాడు. భగవంతుడిని చూడగానే ఆయనకు ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. ఇక భగవంతుడు అలా చూస్తూ ఉండిపోతాడు. భగవంతుణ్ణి చూసి భక్తుడు ఏ విధంగా అయితే ఆనంద పరవశుడు అవుతున్నాడో, భక్తుణ్ణి చూసినట్టు భగవంతుడు కూడా అదే విధంగా ఆనంద పరవశుడు అవుతాడు. ఇది యథార్థమైనటువంటి విషయం. అందుచేత భగవద్భక్తులను ఏకం చేసేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో, ఇంతకు మించినటువంటి అద్భుతమైన ప్రక్రియ సృష్టిలో లేనే లేదు. పలానా చోట పలానా మహాక్షేత్రం ఉంది, సందర్శించండి. పలానా శక్తిపీఠం ఉంది, సందర్శించండి. పలానా పుణ్య నది ఉంది, చక్కగా స్నానం చేయండి. పలానా అరణ్యం ఉంది, వెళ్ళి కాస్త జపం చేసుకురండి. ఇట్లాగా మనం భక్తుల్ని ప్రోత్సహించేటట్టుగా మనం సిద్ధమై ఉండాలి. అప్పుడే మనం అభివృద్ధి అవుతాము. లేదంటే ఇందాకడ వ్యక్తి వల్ల చూడండి, పాపం పెద్ద ఆయన దేవాలయాలు కట్టాడు, ఈయన మొత్తం ఎవరిని రానివ్వకుండా ఉన్నందువల్ల వాళ్ళ యొక్క వంశం నాశనం అయిపోయింది, ఐశ్వర్యం నాశనం అయిపోయింది, కీర్తి ప్రతిష్టలు నాశనం అయిపోయాయి, సర్వభ్రష్టత్వానికి గురి అయిపోయాడు ఆ వ్యక్తి. అది ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవలసినటువంటిది ఏంటంటే, సత్కార్యాలు చేయడానికి మనం ప్రోత్సహించాలి తప్పించి సత్కార్యాలకు మాత్రం ఆటంకాలు మనం కలగజేయకూడదు. కలగజేస్తే మాత్రం రౌరవాది నరకాలు తప్పవు అన్నారు మన పెద్దవాళ్ళు. అందుచేత ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మనకు విశ్వాసం ఉంటే మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం, విశ్వాసం లేకపోతే మౌనం వహించడం అనేటువంటిది సర్వశ్రేష్టం. అసలు కూడనటువంటివి ఏవి అని ప్రశ్న వేస్తే మన ఋషులు మనకు చెప్పారు. మాత, పితృ, గురు, దైవ, క్షేత్ర దూషణలు కూడనటువంటివి. తల్లిదండ్రులు దూషించకూడదు, గురువుని దూషించకూడదు, దైవాన్ని దూషించకూడదు, క్షేత్రాన్ని దూషించకూడదు, నదులను దూషించకూడదు, పుణ్యక్షేత్రాలను దూషించకూడదు. ఈ విధంగా జాగ్రత్తగా భక్తిభావంతో ఉంటూ భగవదారాధన చేసేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి పదంలో ఉంటారు. ఇదే సత్యమైనటువంటి విషయం. అది ఎప్పుడైనా సరే దేవాలయాలకు భక్తులు వెళ్ళడానికి ప్రోత్సాహం ఇవ్వాలి. ఒక మహాక్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఏవో మాయమాటలు చెప్పి ఆ మహాక్షేత్ర సందర్శనాన్ని కనుక మనం అడ్డుకున్నట్లయితే ఆ మహాదోషం ఏదైతే ఉందో ఆ దోషము మనల్ని రౌరవాది నరకాల్లో పడేటట్టుగా చేస్తుంది. అంచేత క్షేత్ర సందర్శనం చేయడానికి ప్రోత్సహించండి.